అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ముస్లింల మీద, ఇస్లాం యొక్క ద్వేషం మీద ఎంతోమంది ఎన్నో అన్నారు, అంటారు కూడా. ప్రళయం దాకా ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే వక్ఫ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఏదేదో ఒక మాట చెప్పడం జరుగుతుందో, ముస్లింలు ఏది కనిపిస్తే అది వక్ఫ్‌ది, వక్ఫ్‌ది అని చెప్పేస్తున్నారు, లాక్కెళ్ళిపోతున్నారు అన్న ఒక తప్పుడు ప్రచారాన్ని ఎంతో చాకచక్యంగా మెదళ్లలో నూరిపోస్తున్నారు. అయితే వక్ఫ్ వాళ్ళు, ముస్లింలు తాజ్‌మహల్ కూడా మాది అని చెప్పేశారు. ఇచ్చేశారా? కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్ళినాక అక్కడ ఇది ముస్లింలది కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించినది, ఎవరు దీనిని వక్ఫ్ చేయలేదు అని, ఆ తాజ్‌మహల్ అనేది ముస్లింలది కాదు అని తేల్చి పడేశారు. అవును, మరికొన్ని చోట్ల ముస్లింలు కూడా తప్పుడు పనులు చేశారు. ఏ భూభాగం కనిపిస్తే దానిని మాది అని చెప్పడం కూడా కొన్ని చోట్ల జరిగింది. ఇది అన్యాయమే. ఇది ఇస్లాం యొక్క జ్ఞానం వీళ్ళకి లేకపోవడం కారణంగానే ఇలా చేశారని భావించవచ్చు. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త వహించాలి. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు తెలియకపోతే ఇలాంటి అరాచకాలు కూడా చేసే ముస్లింలు ఇంకొంతమంది తయారవుతారు. ప్రవక్త గారన్నారు, మన్ అఖద షిబ్రం మినల్ అర్ది బిగైరి హక్కిహి, ఎవరైతే ఒక జానెడు భూభాగాన్నైనా కూడా తనది కానిది తాను ముట్టుకుంటాడో, తువ్వికహు ఫీ సబ్'i అర్జీన యౌమల్ ఖియామah, పరలోకంలో ఖయామత్ రోజున అతని మెడకి 7 భూములు చుట్టివేయటం జరుగుతుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు. 7 భూముల్ని మన మెడకి చుట్టి నరకంలో తోసేస్తారు. ఇలాంటి భయంకర పరిస్థితి ఎవరికొస్తుంది? తనది కాని భూభాగాన్ని ఒక జానెడు ముట్టుకున్నా కూడా వారి గొంతులో లేదా వాడి మెరకేసి 7 భూములను కుక్కటం జరుగుతుంది అని ప్రవక్త గారన్నారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. మనది కాని భూభాగం గురించి మనం మాట్లాడకూడదు. మనది అన్న ఆధారం ఉన్నప్పుడు వదిలే ప్రసక్తే లేదు. ఇది ఇస్లాం యొక్క సూత్రము. కాబట్టి రాజకీయం అన్న తర్వాత తప్పుడు ప్రచారాలు ఉండనే ఉంటాయి. అందులో మన తరపు నుంచి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరిచేసుకోవాలి. ఏవైతే తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయో వాటిపై న్యాయ పోరాటం చేయాలే తప్పించి గోల చేయకూడదు, గొడవ చేయకూడదు. ఇది ఇస్లాం యొక్క సూత్రము.